ఏమున్నా నా ఇల్లు చూడు పా ఇంటికాడ వచ్చి అయినా మీద అమ్మని పోయా పెట్టుకున్నా సార్. వచ్చిందా మరి ఇల్లు? ఏమో ఇచ్చేదాకా మనకేమి ఇప్పుడు పెట్టుకున్నాను సంవత్సరం అవుతుందా పెట్టుకొని? కాదు ఇప్పుడే నెల 2 నెలలు అవుతుంది. వస్తుందా పింఛన్? వస్తుందా నీకు? పింఛన్ వస్తలేదు సార్. 4000 ఇస్తాడు కదా మరి. 4000 మావనికి వస్తలేదు పింఛని. పొలం ఉందా? పొలము మామూలుగా ఉన్నది. ఉందా? రుణమాఫీ అయిందా మరి నీకు? అయింది. అయిందా? ఎంత అయింది? 65 అయింది. నువ్వేం పెట్టుకున్నావా? నాదేం లేదు. 2500 ఇస్తున్నది కదా. ఉన్నది కాలే రుణమాఫీ. రుణమాఫీ కాలే 2500 వస్తున్నాయి మరి నీకు? నాకు లేదు 200. ఇంట్లో గ్యాస్ పైసలు పడుతున్నాయి? ఏం పడతలేదు. ఎట్లుంది మరి? సంవత్సరం అవుతుంది ప్రభుత్వం. ఇప్పుడు మీ గ్రామంలో గొడవలు జరుగుతుంది. మాకు మాఫీ కాలేదు సార్. మందు కూడా తెచ్చిన తాగుదామని. నువ్వు నమ్ముతాను అమ్మతోడు 3 లక్షలు మాదే 3-4 కాలే నా ఒక్కని కాదు, ఒక 50-60 మంది కాలే మా ఊళ్ళే. ఇగో మళ్ళీ రేషన్ కార్డు అన్నారా ఒక్కొక్క ఇల్లు దిగిట్లా అని అన్నారు. ఇగో ఇది చూడు, ఇగో చూపెడతాను. ఇగో రేషన్ కొట్టు. ఇగో ఒకటి 10 సార్లు చేసిన మళ్ళీ ఇంటికి 5000. ఇగో మందు కూడా తెచ్చిన. నువ్వు ఆగు. ఇగో నిజమాను నాకు ఎకరమే ఉంది. ఇంతవరకు పైసలు రాజవందిరిగా ఏమని వాళ్ళు రాసుకున్నారు. ఇగో ఇది కథ చూడు. ఇల్లు కూడా లేదు, ఏం లేదు. మళ్ళా మాకు అప్లై ఇప్పుడు 2009 ఇగో ఈయన కూడా కాలేదు. మానే అడుగు 2 లక్షలు ఉంది సార్. 2 లక్షలు ఉంది. అంత ఉత్త మాటలే, అన్ని బోకర్ మాటలే. ఒక్క మాట నీకు లేదు, అన్ని దొంగ మాటలే. పదాపాలన లేదు, ఏం లేదు. ఎవరికో చేసిన అసలు కాలే. ఇల్లు లేదు, రేకుల షెడ్ ఉంది, కూలిపోయిన ఇల్లు ఉంది. ఇంద్రమిల్లు ఏమన్నాడు? నేను భూమున్నోళ్ళు అందరికి ఇస్తాను. భూమున్నోళ్ళకి ఇల్లు వస్తుందా? లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఎట్లుంది ప్రజాప్రభుత్వం? ఎట్లుంది ఉత్సవ ప్రయాణం? ఎట్లుంది? అని పేరుకే అన్ని మాటలే. పెట్టుకున్నా పేపర్ పెట్టుకున్నా రానేలే పేపర్. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ లేదు, ఏం లేదు. 4000 ఇస్తాను కదా ఇప్పుడు. ఏం లక్ష లేదు, 50 పైసలు లేవు. నేను తాగపోతాయి. నాకేం రాలేదు. నేను చెప్తా మా బాధ. నేనేమో కాకతీయ బ్యాంక్ లో బాకీ 1,50,000 నాది. మా ఆయన పేరు మీద 50, 2 లక్షలు మాఫీ కాలే. నా పేరు మీద మన సత్యనారాయణ సారు సొసైటీ బ్యాంకులో తీసుకున్నాడు. నా ఆధార్ కార్డు మీద ఆయన బాకీ తీసుకున్నాడు. ఆయన తిన్నాడు. నేను మన సార్ దగ్గర చూపెడితే నువ్వు 3,50,000 చూపెడతానమ్మా, నీకు మాఫీ కాలేదు అన్నారు. ఇక నిన్న మొన్న పంచాయతీ అయింది, కొంత మీడియాలోకి పోయింది కూడా ఈ ముచ్చట. ఇప్పుడు మాఫీ చేస్తా అంటారు కదా, అవుతుందా కాదని అడుగుతాను. గ్రామ సభలో ఇంత పెద్ద పంచాయతీ అయింది కదా, గ్రామ సభలో పేరు రాలేదు మరి? అదే రాలే, నాకు ఇల్లు పేరు రాలే, నాకు మాఫీ పేరు కూడా రాలే. ఇల్లు ఉందా నీకు? ఇల్లు ఇల్లు ఉన్నది, రేకుల ఇల్లు. ఇప్పుడు నీ ప్రచారంలో ఇప్పుడు ఏం చెప్పి అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తా అన్నారు. ఇక ఉన్న కట్మాల ఉన్న వాళ్ళకే ఇస్తారు, 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళకే ఇస్తా అంటారు. మాకు లేదా? మా కొడుకు కోడలు మనవరాలు ఎవరు వచ్చినా జాగలేదు మా ఇంట్లో. రేషన్ కార్డు ఉందా నీకు? ఉన్నది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నది, 1 ఎకరం భూమి ఉన్నది. నీ దగ్గర అన్ని ఉన్నాయి. గతంలో ఏమన్నా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్ని మన పథకాలు వర్తిస్తాయన్నారు కదా, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నా నీకు ఇంద్రమిల్లు రాలేదు కదా, మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి సార్ ఇస్తేనే చాలు, లేకుంటే ఆయన కర్మ మేమేం చేయాలి. 2500 వస్తున్నాయి నీకు? వస్తలేవు 2,500 వస్తలేవు. ఫ్రీ బస్సు కూడా పోతలేవు ఎన్నడో ఒకసారి. ఎందుకు ఫ్రీ బస్? నీకు బస్ కిరాయి తగ్గించిన అని చెప్పి ఏం తగ్గించిండు ఆయన? బస్ కిరాయి అంత లాస్ అయిపోయిన ఆయన పెట్టింది. ఏమైతుంది? ఊరు ఎప్పుడో పోతాం, ఎప్పుడో ఒకసారి పోతాం. బ్యాంకుది మాఫీ కాలే. మాకు బ్యాంక్ మాఫీ అయితే సరే రేవంత్ రెడ్డి మాఫీ చేసిండని అనుకుంటాం. మాకు మాఫీ కాలే, ఇల్లు రాలే, మళ్ళీ చూస్తే రైతు బంధు రాలే, ఏం రాలే, మాఫీ చేయలే. నేను ఎంటే చేసిన, బీటెక్ చేసిన, ఎంటే కూడా చేసిన. నేను అప్లై చేసిన, రేషన్ కార్డు అప్లై చేసిన, నాకు ఇల్లు కూడా అప్లై చేసిన. ఇప్పుడు దాకా ఏది రేషన్ కార్డు కూడా రాలేదు నాకు. ఇప్పుడు భూమి 12/28/28 తారీఖు అప్లై చేసింది మీరు 2020 దాదాపు సంవత్సరం దాటిపోయింది. రేషన్ కార్డు రాలేదు. ప్లస్ నాకు నా పేరు మీద గుంట భూమి కూడా లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. చేస్తాడో చేయడో అర్థమవుతలేదు కదా. చేస్తా అంటున్నా ఇక ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. నాకు మా నాన్న పేరు మీద కూడా ఉన్నది, అది కూడా రాలేదు. పేరుకే వేస్ట్. ప్రజాపాలన మంచలేదంట. ఇది పేరుకే ప్రజాపాలన. ఎందుకంటే ఈ జనాల సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామం పట్టించుకోదు. గ్రామ సభలో ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ తీసుకెళ్ళి ఇట్లా డస్ట్బిన్లో పడేస్తారు తప్ప దీన్ని ఎవ్వరు కానీ
ఖచ్చితంగా ఇది పట్టించుకొని ఇది కరెక్ట్ ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూసుడన్న ముచ్చట లేదు ఈ పాలన అంత దారుణంగా ఉంటుంది. ఎందుకు అక్క ప్రజాపాలన ఎందుకు టైం పాస్ అంటున్నావు నువ్వు? ఎందుకంటే ఎన్ని రోజులని ఇది ఎన్ని రోజులని చేస్తారు? మొదటిసారి అప్లై చేసిల్లు మీరు? చేసినాం. ఏం అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమన్నారు మీకు? అంటే ఫస్ట్ నుంచి ఎవరికి లేదు, ఇది ఎవరికి లేదు అసలు. ఏం అసలు అప్పుడు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రావాలి ఇది అది అని చెప్పి అసలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా సంవత్సరం తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టిల్లు కదా, ఏమంటున్నారు? ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. ఇప్పుడు భూమి అసలు లేదు కాబట్టి వాళ్ళకి రావాలి. లేని ఉన్న వాళ్ళకి ఎవరికైనా రావాల్సిందే. మరి వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదంటే ఒక న్యాయం ఒక నిర్ణయం చేయొద్దు కదా. ఇప్పుడు చాలా మంది మీ ఊళ్ళో ఏం చెప్తున్నారు, మాకు ఎవరు కూడా భూములు లేవు ఇల్లు కూడా లేవంటారు. నిజంగా నాకు భూములు లేవు ఇల్లు ఉన్నాయి, అందరికి ఉన్నాయి సార్. ఎవరికి లేదు, నాకైతే అసలే లేదు. ఒక ఇల్లు లేదు, నా ఇల్లు వచ్చి చూడు నువ్వు. ఇల్లు లేదు నాకు, భూమి లేదు. నువ్వు చదువుకున్నావు అక్క? నువ్వు చదువుకున్నావు? ఎంత చదివినావు? ఇంటర్ వరకే చదువు. ఇంటర్ వరకు చదివినావు. ఆడవాళ్ళకి 2500 ఇస్తాను. అసలు ఏమి ఇయ్యలేదు సార్ ఇప్పుడు దాకా. అసలు ఓన్లీ మాటలే గానీ అసలు ఏం లేదు. ఇది అంతేగాని ఏం లేదు. 500 ఇది ఇట్లా చేస్తాం నడుస్తుంది. 1000 రూపాయలు కడుతున్నాం. అవును, ఎప్పటికైనా అదే కదా. 500 పెట్టి ఇప్పుడు 5 చెప్పు ఉట్టి మాటలే, అవి ఏం లేదు దానికి. ఇప్పుడు నెల అవుతుంది ఇచ్చి, నెల 2 నెలలు అవుతుంది. రేషన్ కార్డు కూడా మాకు రాలేదు. 2 సార్లు ఇచ్చినాం రేషన్ కార్డు గురించి. రేషన్ కార్డు రాలేదు, పాస్బుక్ రాలేదు, మాకు ఇల్లు రాలేదు. మాకు 3 సార్లు ఇచ్చినాం పిటిషన్. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 2500 ఇస్తాను. మాకు ఒక్క పైసా ఇవ్వలేదు. మన్మారాలు ఉన్నది నీకు? ఉన్నది. మన్మారాలు పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తాను. మరి ఆయన ఇవ్వలే. రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తాను. కేసీఆర్ ఇవ్వలేదా? కేసీఆర్ కూడా 1,00,000 ఇచ్చిండు. రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తాను కదా. మరి ఇక తులం ఇచ్చినప్పుడు నా మనవరాలు పెళ్లి అయినప్పుడు ఆయన తులం బంగారం ఇచ్చినప్పుడు ఆడలకు 2500 ఇస్తా అని కూడా ఇయ్యలేదు సార్ రేవంత్ రెడ్డి సార్. ఏడా ఇచ్చిండు ఇయ్యలే. మాకు ఏం రాలే సార్, రాలే మాకు ఏమి ఇయ్యలే. మాకు రాలే, గ్యాస్ పైసలు కూడా పడతలేదు సార్. ఇంతవరకు రేవంత్ రెడ్డి గెలిచిన కాంచి ఏమీ రాలేదు. నేను అన్ని వస్తాయని చెప్పనా, ఏమి రాలేదు ఇంతవరకు. ఇప్పుడు రైతు బంధు వస్తాయి నెలకు, ఇది 26వ తారీఖు నాడు వస్తాయని అంటున్నారు. ఇదే ముచ్చట ఇంటనం మేము. ఇంతవరకు మాత్రం రేవంత్ రెడ్డిది ఒక పావుల పైసలు మాకు చెందలేదు, రాలేదు. బండి నన్ను తల్లిని తప్పితే బండి మీద నన్ను నాలుకాయ పోయిరాని తలకాయ పోయిరాని అన్నది సార్ మేడం. మరి ఇప్పుడు నాకు ఏది మాకు సాయం చేసిందా మేడం? ఏం చేసింది మేడం? మాపి కాలే. ముసలోడు తిరిగి సస్తాడు. మా ముసలోడు మాపి గాలి 1,00,000 రూపాయలు తెస్తే మాపి గాలి. ఇంకేం చేయండి సార్? ఎవరు ఎందుకు తెలియదు మేడం? 2 సార్లు వచ్చింది. ఎందుకు తెలియదు మేడం? తెలియదానికే ఓటేసినామా? ఎందుకు తెలియదు మేడం? తెలుస్తుంది. ఇది పరిస్థితి అయితే పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో అయితే మీడియాలో వచ్చిన వార్తలు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ కావచ్చు, ఎక్కడ కూడా రుణమాఫీ విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో, ఈ ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో పూర్తి ఎక్కడ కూడా వీళ్ళకి అందిన పథకాలు అందిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా వీళ్ళకి అందే అవకాశాలు కూడా కనిపిస్తలేవని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. గతంలో దయాకర్ రావు చేసిన పనిలే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యశస్విని రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అయితే చెప్పుకుంటూ వస్తున్న ఝాన్సీ రెడ్డి గారు తప్ప ఇక ఈ వీళ్ళు పేరుకే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఈ తాండాలను పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తలేదని ఇక్కడ తాండావాసులు మనకు చెప్పడం జరుగుతుంది.